గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి. సో ఈరోజైతే మన డైలీ వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ టైము. సో అందరూ డైలీ వ్లాగ్ ఒక వీడియో చేయమంటున్నారు, అందుకని ఒక వీడియో అయితే చేశాను. అది కూడా కొంచెం కొంచెం వీడియో తీసుకుంటూ ఇంకా పని చేసుకుంటూ మనకి వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టేశాను. సో ఇదైతే మనకి మార్నింగ్ టైం అనమాట. ఇక్కడైతే పిల్లలు పడుకున్నారు. ఇక్కడ మా కిచెన్ ఇలా ఉంటుంది. మార్నింగ్ టైం కదా, ఇంకా పని అయితే చాలా ఉంటుంది కదా, వర్క్ చేసుకోవాలి లేవగానే. సో ఇదైతే మా స్టవ్, ఇంకా ఇదైతే మన కిచెను. మన కిచెన్ అయితే ఇలా మార్నింగ్ ఉంటుంది, ఇంకా చూడలేమనుకోండి. సో ఇప్పుడైతే నేను టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇడ్లీ చేస్తున్నాను హాల్లో పెట్టేసుకొని. ఇక్కడ నేనైతే ఇడ్లీ పిండి బయట పెట్టేశాను, ఫ్రిడ్జ్లోంచి తీసేసి. నేను నైటే కలిపేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా మనకి గిన్నెలు అనేవి కడిగేసుకోవాలి. ఇంకా మన కిచెను, మన హాల్ అయితే కొంచెం చూడటానికి బాగలేదు కదా, మార్నింగ్ టైం కదా, కొంచెం అలానే ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాక మొత్తం రెడీ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నాను కదా. ఇక్కడ నేను నైట్ నానబెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట, 1 అవర్ బయట పెట్టేసుకొని. ఎందుకంటే కొంచెం ఇడ్లీ పిండి అనేది పులిసిద్ది కదా, కొంచెం స్మెల్ వస్తుంది కదా, అందుకని నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం వరకైతే పిండిని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అని కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకి ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, ఎందుకంటే మనం అంత పిండిలోనే సాల్ట్ వేసుకుంటే పిండి అనేది స్మెల్ వస్తుంది అనమాట. సో అలా చేయకండి, ఎప్పుడైనా సపరేట్గా పిండిని తీసేసుకొని అప్పుడే మనం ఇడ్లీ చేసేసుకోవాలి. అలా పూర్తిగా అలా వేసేస్తే మనకి పిండి అనేది పాడైపోతుంది. అలా చేయకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేద్దాం. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇడ్లీ ప్లేట్ని ఒకసారి తడి తీసుకోవాలి. అంటే మామూలుగా వాష్ చేసుకుంటే సరిపోతుంది, మనం వారానికి ఒకసారి చేస్తాం కదా, అలా తడి చేసి తీసుకుంటే ఇడ్లీలు కూడా బాగుంటాయి అన్నమాట. ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం డ్రాప్స్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఇడ్లీలని, నేనైతే ఇలాగే చేసుకుంటాను. సో ఇలా కొంచెం కొంచెం ఆయిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇడ్లీ పిండిని అయితే అందులో వేసేసుకుందాము. ఇక్కడ అన్ని ప్లేట్లలో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వీడియో తీసి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది కదా, ఒకరు వీడియో తీయాలి, ఇంకా ఒకరు ఎడిటింగ్ చేయాలి. కాకపోతే నేనే వీడియో తీసుకొని నేనే ఎడిటింగ్ చేయాలంటే కొంచెం కష్టమని డైలీ వ్లాగ్ అయితే చేయట్లేదు. ఇది కూడా నేను కొంచెం కొంచెం వీడియో తీసేసి ఎడిటింగ్ చేసి పెట్టేసే అనమాట. ఇప్పుడైతే మనం పిండిని అయితే యాడ్ చేసుకుందాం. నేను కూడా ఇలా చేయాలి ఒకసారి డైలీ వ్లాగ్ అని అనుకుంటున్నా, కానీ నాకు కుదరటం లేదు. మార్నింగ్ టైం అంటే పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి పంపించేసి ఇంకా ఇంట్లో వర్క్ చేసుకునేసరికి సరిపోతుంది. వీడియో తీసుకునే లోపు టైం ఉండట్లేదు, అందుకని ఇలా ఒకసారి అయితే ట్రై చేసిన. ఇక్కడ కొంచెం కొంచెం పిండి అయితే మనం ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. మాకు వచ్చేసి ఇడ్లీ కుక్కర్ స్టీల్ అనమాట, అందుకని స్టీల్ కుక్కర్లోనే పెట్టేసుకుంటాను, తొందరగా ఉడుకుతాయి. ఇక్కడ నేను మీకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చూపిస్తున్నాను. మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అలాగే మనకి పైన విజిల్ అనేది రాదు, ఎందుకంటే పైన నాకు అది బొడుపు అనేది లేదనమాట ప్లేట్కి, అందుకే గ్లాస్ పెట్టేసుకున్నాను. మనకి గ్లాస్ పెట్టేసుకోవడం వల్ల ఆవిరి అనేది బయటికి రాకుండా ఇడ్లీ అనేది తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఈ టిప్ అయితే ట్రై చేయండి అలా ఉన్న కుక్కర్కి అయితే. నెక్స్ట్ పని వచ్చేసి మనం నైట్ తినేసి పడేసిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ సింక్లో వేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి కూడా వాష్ చేసుకోవాలి కదా ఇడ్లీ రెడీ అయ్యేసరికి. ఫైనల్లీ అలా కొంచెం కొంచెం వీడియో తీశాను. ఇక్కడైతే మొత్తం సింక్లో వేసుకుంటున్నాను. వాటర్ పోసేసుకొని ఇంకా మనం నానబెట్టేసుకోవడమే గిన్నెలని, ఇప్పుడే వాష్ చేయను. నెక్స్ట్ వచ్చేసి మా బాబునైతే లేపుతున్నాను, స్కూల్కి రెడీ అవ్వాలి కదా, సో అందుకని వీడిని లేపుతున్నాను, చాలా టైం అయిపోయిందని. ఇంకా వీడేమో లెగట్లేదు, వాడేమో రెడీ అవుతున్నాడు, వీడేమో లెగలేదనమాట. అందుకని కొంచెం అల్లరి ఎక్కువ కదా చిన్నోడు, అందుకని లేచి మళ్ళీ పడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు అనమాట. అల్లరి ఎక్కువ మరి ఈ పిల్లోడికి. సో ఫైనల్ అయితే వీనైతే లేపేశాను, ఇంకా రెడీ చేయాలి వీని కూడా. మనకి టిఫిన్ రెడీ అయ్యేసరికి వీళ్ళు కూడా రెడీ అవుతారనమాట.
చూడండి మనకి ఎలా చేస్తున్నాడో వాడు. ఇంకా వీడు వచ్చేసాడు ఇప్పుడే లేచి. ఇక్కడేమో మా పెద్ద బాబు అనమాట రెడీ అవుతున్నాడు స్కూల్కి. ఇంకా వీడైతే బ్రష్ చేసుకోవాలని పేస్ట్ కోసం ఆరాట పడుతున్నాడు. పాపం ఇప్పుడే లేచాడు కదా, ఆవిలింతలు వస్తున్నాయి. ఇంకా వీడైతే ఫస్ట్ లేచి రెడీ అవుతాడు, తర్వాత వాడు రెడీ అవుతాడు. ఇంకా ఇద్దరిని రెడీ చేసేసుకొని మనం స్కూల్ దగ్గర దింపేసేయాలి. ఫైనల్లీ అయితే ఇక్కడ అయితే నేను ఇల్లు అయితే ఊకుతున్నాను, వాళ్ళేమో రెడీ అవుతున్నారు. అంటే కొంచెం కొంచెం వీడియో తీశాను కదా, అలా వస్తుంది అనమాట. మనకి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని ఇలా కొంచెం తీసేసి అయితే వ్లాగ్ అయితే పెట్టేశాను వీడియో. ఇక్కడ కిచెన్లో మొత్తం ఊకేసుకొని మనం ముందైతే ఊకేసుకున్న తర్వాత ఇల్లు తూచేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. పైన గ్లాస్ అయితే తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను మీకు చూపిస్తాను. మనకి ఇడ్లీ రెడీ అయిన తర్వాత దీనిపైన ప్లేట్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి కొంచెం ఆవిరిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి అలాగే ఉంచినా కానీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇడ్లీ చేసే వాళ్ళైతే. ఇంకా వీడేమో లేచి వచ్చేసి ఇక్కడ చైర్లో కూర్చున్నాడు బ్రష్ పట్టుకొని. ఎప్పుడు రెడీ అవుతాడో ఎప్పుడు వెళ్తాడో స్కూల్కి మరి. ఇంకా నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ గిన్నెలు అయితే కడిగేసుకొని హాల్లో పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసి స్కూల్ దగ్గర దింపుదామని రెడీ అయిపోయారు. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను మొత్తం వీడు యూనిఫామ్ వేసుకోలేదు, మామూలు సివిల్ డ్రెస్ వేసుకున్నారు. ఫైనల్లీ నేను ఇక్కడ కిచెన్ చూపిస్తున్నాను కదా, మన కిచెన్ ఎలా ఉందో చూడండి. ఇంకా తుడవలేదు, మామూలుగా వాష్ చేసిన గిన్నెలు. సో నేను డైలీగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. షింక్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. డైలీగా మనకి రెడ్ యాసిడ్ అనేది ఉంటుంది. రెడ్ యాసిడ్ వేసుకుంటే మన షింక్ అనేది చాలా వైట్ కలర్గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే పిల్లలైతే రెడీ అయిపోయారు. వీళ్ళైతే బ్యాగ్స్ వేసుకుంటున్నారు. కొంచెం ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళాలంటే ఎలాగైనా పిల్లలు. కానీ మా పిల్లలు మాత్రం బాగానే వెళ్తారు స్కూల్కి. వీడు చూడండి వెళ్ళాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాడు. ఏదో సాకులు చెప్తూ ఉంటాడు ఎప్పుడు. ఇంకా వీడేమో డ్రెస్ కంట బెల్ట్ కావాలంట, బెల్ట్ ఉంటేనే వెళ్తాడంట. సో అది వద్దని చెప్పానని కొంచెం మొహం ఫేస్ అయితే మాడిపోయింది. ఇంకా నేను మధ్యలో వీడియో తీసుకోకుండా ఇలా లాస్ట్లో కొంచెం తీసేసి యాడ్ చేసేసాను. ఫైనలీ అయితే వీళ్ళైతే స్కూల్కి రెడీ చేసి పంపించేశాను. బాయ్ చెప్పమన్నా చెప్పట్లేదు, వీడి కష్టం అయిపోయింది బాయ్ చెప్పాలంటే కూడా. సో ఫైనలీ అయితే ఇక్కడ బయట వాష్ చేసేసాను. బయట కూడా అంటే నేను ఇల్లు తూడ్చేసుకున్న తర్వాత బయట కడిగేసుకుంటాను. ఇక్కడేమో యూనిఫామ్స్ గట్లా ఉతికేసుకున్నాను. ఇప్పుడు మొత్తం వీడియో తీయకుండా నేను మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత వీడియో తీసేది అనమాట. ఇల్లు కూడా తూడ్చేసేసుకున్నాను. మనకి కొంచెం కలర్గా కనపడట్లేదు కానీ వీడియోలో బయట బాగుంటుంది, ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట హోమ్ అనేది. ఇక్కడ హాల్లో మొత్తం చైర్స్ అవి గిన్నెలు గట్లా పెట్టేసుకుంటాను. ఎక్కువగా హాల్లోనే ఉంచుతాను అనమాట. ఇక్కడేమో కిచెన్లో మొత్తం నీట్గా తూడ్చి పెట్టేసిన, కానీ మా హస్బెండ్ మొత్తం అలా చేసేసారు మళ్ళీ పాతగా. ఇప్పుడు టైం చాలా అవుతుంది, ఇంకా టిఫిన్ చేయాలి. ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయాయి కదా. టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ పని ఏంటో మళ్ళీ వీడియోలో చూద్దాం. సో ఇంకా ఏంటంటే నాకు మా ఇంట్లో కిచెన్ ఎక్కువ ఇష్టం అనమాట. కిచెన్ని నీట్గా పెట్టేసుకుంటాను. ఎక్కువ కిచెన్లోనే ఉంటాను కాబట్టి నీట్గా పెట్టేసుకుంటాను. హాల్ బెడ్రూమ్ కంటే కూడా కిచెనే చాలా బాగుంటుంది మాకు. ఎందుకంటే పిల్లలు ఆగమాగం చేస్తారు కదా, అందుకని. ఇక్కడేమో ఈరోజు రెసిపీ వీడియో చేస్తున్నాను, కాకరకాయ కర్రీ. వీడియోస్ కోసం ఇక్కడ హాల్లో అన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నాను. చూశారు కదా స్టాండ్ గట్లా ఉంది కదా. ఇక్కడ కాకరకాయలు అయితే ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టాండ్ పెట్టేసుకున్నాను. మా పిల్లలు మొత్తం మిరగొట్టేశారు స్టాండ్, అందుకని ఇక్కడ కొంచెం తాళ్ళతో కట్టేసి సెల్ పెట్టేసుకోవడానికి పెట్టేశాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ సగం వీడియో తీసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ మామూలుగా వీడియో తీసేసాను. ఇక్కడేమో కందులు కొంచెం ఉడికించుకోవడానికి శనగలు అలా నానబెట్టేసాను అనమాట. సో మన ఛానల్లో అయితే రెసిపీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా డైలీగా. సో అందుకని ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటాను అనమాట. రెసిపీ వీడియోకి ముందు ఒకసారి ఇలా చూపించాలని అలా వీడియో తీశాను. ఇక్కడేమో మనకు కాకరకాయ కర్రీకి గ్రేవీ రెడీ చేసి పెట్టేశాను, పేస్ట్ అనేది.
ఇక్కడ కాకరకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. వీడియో స్టాండ్ పెట్టేశాను కదా, సగం వీడియో తీసేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇలా వీడియో తీసానమాట. మీకు చూపించాలి కదా ఎలా వీడియో తీస్తున్నాను అనేది, అందుకని ఇలా తీసానమాట ఒకసారి. ఇక్కడ కాకరకాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి కదా, సో అందుకని కొంచెం కొంచెం వీడియో అయితే తీసేసి రెడీ చేశాను. చూడండి మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎందుకంటే నేను రెసిపీ వీడియో చేశాను కదా, మధ్యలో వీడియో తీయలేదనమాట. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కర్రీ కూడా నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి, రెసిపీ వీడియోస్ కూడా. సో ఇదైతే మనకి నైట్ టైం అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనకి నైట్ టైం హోంవర్క్ చేసుకోవాలి కదా, ఇంకా పిల్లలైతే ఇక హోంవర్క్ కోసం అల్లల్లాడిపోతున్నారు. ఇంకా మన ఛానల్లో అయితే డైలీగా లైవ్ పెడుతున్నాను కదా, సో మధ్యాహ్నం లైవ్ పెట్టేసి ఇంకా వీడియో తీసి ఎడిటింగ్ చేసేసుకొని రెడీ అవ్వాలి. సో అందుకని చాలా లేట్ అవుతుంది కాబట్టి వీడియో అయితే తీయలేదు. సో ఈవినింగ్ టైంలో ఇప్పుడు పిల్లలు వచ్చారు కదా స్కూల్ నుంచి, అందుకని ఇలా వీడియో తీసాను కొంచెం వరకు అయితే. సో ఇంకా నైట్ టైం కాబట్టి మన షింక్ మళ్ళీ మార్నింగ్ టైం లాగా రెడీ అయిపోయింది. ఇంకా రెసిపీ వీడియోస్ ఇంకా అన్నీ చేస్తూ ఉంటాను, చూడండి మన ఛానల్లో పెడతాను. ఇంకా మనం శనగలు నానబెట్టేసుకున్నాం కదా, అవి ఉడికించేసి తాలింపు వేసుకొని తింటున్నాను. చాలా బాగుంటాయి ఇలా అయితే, పిల్లలకు కూడా చాలా హెల్తీ అన్నమాట. నాకు అన్నమాట అనేది ఇంకా సో అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి వర్డ్స్ అనేవి. ఇక్కడేమో ఉడికించిన రసం ఉంటుంది కదా, అవైతే సైడ్ తీసి పెట్టేశాను. అది కూడా తాలింపు వేయాలి, చాలా బాగుంటుంది రసం. ఇక్కడేమో పిల్లలు హాల్లో హోంవర్క్ చేసుకుంటున్నారు, మా హస్బెండ్ చేపిస్తున్నాడు హోంవర్క్. సో అంతేనండి డైలీ వ్లాగు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.